చేస్తున్నాం. మనందరం కలిసి దేవుని సన్నిధించుతూ కొనియాడుతూ స్తుతిస్తూ లేచి నిలబడి కీర్తన పుస్తకంలో నుండి 69వ కీర్తన పాడుతూ మనం ప్రభువును కనపరుస్తున్నాం. సర్వాదేశములారా శ్రీ యేసే దేవుడు సర్వాదేశములారా శ్రీ యేసే దేవుడు ఓవేలో సాముతో ఓవేలో సర్వశక్తిగల దేవ ఆత్మదేవుడని నీకు పట్టబడి కోరికలన్నీ తెలిసేయండి. ఏ ఆశలు నీకు దాగి ఉండదు. మేము నీకు సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచాలి. నీ పరిశుద్ధ ఆత్మావేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి స్తుతి ప్రార్థన చెప్తాం. సర్వోన్నతమైన సర్వోన్నత దేవునికి మహిమ, ఆయన ఇచ్చిన మనుషులకు భూమిలో సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవ, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచుచున్నాము. నీ మహిమాతి
క్షేమం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపములను మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించు. తండ్రి నన్ను కుడి చేతి వైపున కూర్చుని వాడా మమ్మల్ని కనికరించు. నీవే పరిశుద్ధుడు, నీవే ప్రభువు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడైనావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహ వాక్యములను మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలును మన దేవుడు ప్రభు అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలి. ఇది మొదటిగా. మీరు వల్ల మీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటి ప్రవక్తలకు ఆధారమై ఉంది. దేవుని మీకు పరిశుద్ధ వాక్యము వినటకును, ఆయన నామమును కొనియాడుటకును, ఆయన నామమున ప్రార్థించుటకును మనము కూడి వచ్చినాము. కాబట్టి మోకాలుని మౌనంగా మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని యొక్క కృపను గట్టిదము. మన పాపములతో వాసనతో పడతలతో పశ్చాత్తాపడి మన పొరుగువారిలో ప్రేమ స్నేహములు కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞానుసరించి పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటూ క్రొత్త నడవడి ద్వారా ఒకటి నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానం పట్టబడాలని సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను దీన మనసుతో ఒప్పుకొని అందరూ కలిసి ఇదిగో పాపకు ప్రార్థన చేయడం పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసి మనం చూస్తున్నాం. యేసు నామమున పలికి సకలములను మమ్మల్ని కనికరించమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమించి పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని శక్తిపరిచి మా మనస్సాక్షిని జీవింపజేసి మీ పరిశుద్ధ నామమునకు మహిమపరచండి. దేవుని ఇతరుల హృదయపూర్వకంగా ఆక్షని ఇప్పటి నుండి కొత్త నడవడిక వారు యేసుక్రీస్తు ద్వారా వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములు విని ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరైనా పాపం చేసిన నీకు మగుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైన మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపులకు మన వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి
సమస్త సద్గుణయందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళను కాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. ప్రభు మీకు తోడైయును కాక. ప్రార్థించుదాము. నేటికైనా సంగ్రహ ప్రార్థన చేద్దాం. మిత్రుడు దేవా, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనికరమును జీవిత సంపూర్ణతను ప్రత్యక్షపరిచి వనరుల యాజమాన్యమును బాధ్యతతో నిర్వహించటకు మమ్మల్ని తెచ్చినాము కదా. కాబట్టి మేము దేవుని భయంతో మీ వనరులను నమ్మకంతో నిర్వహించు వారంగా నిరూపించుకోవడానికి తగిన జ్ఞానం అనుగ్రహించు. అలాగనే మా దాతృత్వమును పొంగిపోవడం పాల్గొనట్టు చేసి మీ వరములను మంచి దాసుల వల్ల నిర్వహించు వారంగా నాకు దయచేయమని మీతో పరిశుద్ధాత్మతో నిజంగా జీవించుతూ పరిపాలించు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము కలిగి దయచేసి ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనగా ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగంలో చక్కగా మనం విన్నాం. మొదటిగా పాత నిబంధన గ్రంథం నుండి చదువుతుంది. పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన మొదటి భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుండి 27 చివరి వరకు దేవుని వాక్యము చదవగా విన్నాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం నుండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొక్క నిలిచి ఉంది. మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొక్క నిలిచి ఉన్ననిలా అని అడగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చదు. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చదు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పగా, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయించిన పని మంచిది కాదు. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నీవు ఒక్కడివే చేయగలవు. కాబట్టి నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెబుతున్నాను. దేవుడు నీకు తోడైను. ప్రజల పక్షాన నీవు దేవుని సముఖము నుండి వారి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపబడను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నింటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చు. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసినేలా నీకు సులువుగా ఉంది. దేవుడు ఈనాడు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయించు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెలుగుదరని చెప్పారు. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాడు. ఇశ్రాయేలు అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా
నియమించారు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చుతూ స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుతూ వచ్చేది. తర్వాత మోషే తన ఆమెను పంపివేయగా అతడు తన స్వదేశములకు వెళ్ళాడు. ఈ మటుకు మొదటి పాఠము సరే. Awesome.
ప్రార్థించుకోండి. కృప కలిగిన మా దేవ, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం మా ప్రభువా, నేను చల్లని మండలి స్వరం వినగలిగిన ఆత్మీయ హృదయం శివులను దయచేయండి. మాతో మాట్లాడండి. మీ భవిష్యత్ ఆత్మ యొక్క నడిపింపులు నాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పరిశుద్ధ ఆదివార శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మరొకసారి మనల్ని భద్రపరిచి కాపాడి తన పరిశుద్ధ ఆలయంలో ఈ విధంగా చేరి మనల్ని స్తుతించే వాక్యమును ఆరాధించే ఆధిక్యతను అనుగ్రహించినందుకు మనమందరం కూడా దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఈరోజు దక్షిణ ఇండియా పంచాంగం ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం స్టీవర్షిప్ సండే, గృహ నిర్వాహకత్వపు ఆదివారం. ధ్యానించవలసినటువంటి అంశము గృహ నిర్వాహకత్వము బాధ్యతాయుతముగా వనరుల వినియోగము లేకుంటే వనరుల యాజమాన్యం. స్టీవర్షిప్, రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే ఈ అంశమును మనకు నిర్ణయించి ఉంటున్నారు. చాలా చక్కని అంశం. ఎందుకంటే ఈరోజు ప్రపంచానికి కావలసినటువంటి నాయకత్వం ఎలాంటిదంటే స్టీవర్షిప్, నాట్ బాసింగ్, నాట్ రూలింగ్ అండ్ రూయినింగ్ ద నేషన్స్ అండ్ క్రియేషన్. కావాల్సింది ఏంటంటే స్టీవర్షిప్. దీనిని చాలా విధాలుగా ఆలోచించవచ్చు. సెక్యులర్లో కూడా స్టీవర్షిప్ గురించి మాట్లాడతారు. కానీ ఈరోజు నేను మాట్లాడేది లేఖన భాగంలో నుంచి క్రైస్తవ గృహ నిర్వాహకత్వం ఎలా ఉండాలి. క్రైస్తవ విశ్వాసులైనటువంటి మనము క్రీస్తు యేసుని నమ్మి ఆయన మార్గంలో ప్రయాణించేటటువంటి మనము ఏ విధమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనము ఉండాలి అనే విషయాన్ని మాత్రమే నేను ఈ కొద్ది సమయంలో దేవుని లేఖన భాగంలో ఎత్తి మీతో ముచ్చటించాలని నేను ఆశపడుతున్నాను. ఇలాగా ఈ యొక్క ప్రపంచము మనం చూసినప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. డిజిటల్ వరల్డ్లో కానీ టెక్నాలజికల్ వరల్డ్లో కానీ ఏ విధంగా చూసినా కూడా ఒక అధునాతనమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఒకవైపు జరుగుతూ ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇంకో విధంగా కూడా ఉంది, జరిగేది కొంత ప్రొజెక్షన్ ఇంకొకటి. ఏది ఏమైనా ఒక విధమైనటువంటి వైబ్రేషన్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. తద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పరిస్థితుల్లో మానవుడు ఏ విధంగానంటే చాలా ఒక సెల్ఫిష్, స్వార్థపరంగా మనం తయారవుతా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సృష్టిని అంతా కూడా మానవుడు తను పెరిగినటువంటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రగతితో ఎలా చేస్తున్నాడు అంటే ఈ సృష్టి అంతా కూడా నాకే సృష్టించబడింది. సో వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ ద రిసోర్సెస్ ఇన్ క్రియేషన్. సృష్టిలో దేవుడు అనుగ్రహించిన సుందరమైనటువంటి ఈ యొక్క వనరుల అన్నింటిని కూడా మనమే, మన కొరకే అన్నట్టుగా మనము వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడము, దుర్వినియోగపరిచేటటువంటి ప్రక్రియ మానవాళి ముఖ్యంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నారని జ్ఞాపకం చేస్తాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దేవుడు ఆదాము హవ్వలను సృజించి ఆ యొక్క ఏదెను వనంలో పెట్టింది ఎందుకంటే మీరు ఈ సృష్టి యొక్క అన్నింటిని మీరు కాపాడండి. లోకంలో కూడా మానవులను దేవుడు ఎందుకు సృజించాడంటే తాను చేసినటువంటి సుందరమైనటువంటి సృష్టి, తాను చేసినటువంటి యొక్క మానవునికి ఇచ్చినటువంటి వనరుల అన్నింటిని కూడా కాపాడేటటువంటి బాధ్యతను ఈ సృష్టిలో నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ఒకవైపు చాలా సైంటిఫిక్
సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉన్నట్టు గమనించి ఇంకో దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే తద్వారా జరుగుతున్నది ఏంటంటే లీడర్షిప్లో ఒక విధమైనటువంటి మార్పు. ఎలా అంటే ఎక్సర్సైజింగ్ అథారిటీ అండ్ పవర్ అండ్ రూల్ అనేది బాగా పెరిగిపోయింది. తద్వారా ఏమవుతుంది అంటే దేవుడు మానవుడికి నియమించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఈ స్టీవర్షిప్, గృహ నిర్వాహకత్వం అనేటటువంటిది మరచి ఒకరి పైన, సృష్టి పైన, వనరుల పైన వాసీకరణ చేయడము, లేకుంటే వాటిని మనకి ఇష్టం వచ్చినట్టు వాటిని విధానము, ధోరణి మానవాళిలో వచ్చేసింది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ విధమైనటువంటి పరిస్థితులు మనను ఆవరించి ఉండగా ఒక విధంగా మానవుడు సృష్టి అంతా కూడా నా గురించే అనేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చి ఉండగా మరొక వారు ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క వాక్యము మనతో ముచ్చటిస్తున్నది ఏంటంటే గృహ నిర్వాహకత్వము, బాధ్యతాయుతముగా వనరులను వినియోగించడం, యాజమాన్యము చేయండి అనేటటువంటి విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏంటి ఈ గృహ నిర్వాహకం? చాలాసార్లు మనం అనుకుంటాము గృహ నిర్వాహకత్వం అంటే దేవుడు నాకు ఇచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వడం అని కొత్త మాట. గృహ నిర్వాహకత్వం అనగా దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచి ఏదో కొంచెం డొనేట్ చేయడం కాదు. ఇట్స్ నాట్ అకేషనల్ గివింగ్, ఇట్స్ నాట్ అకేషనల్ డొనేషన్. స్టీవర్షిప్ అంటే కంప్లీట్గా మనము దేవునికి సమర్పించుకోవడము. అంత మాత్రమే కాకుండా దేవుని మార్గంలో ఎందుకు సమర్పించుకొని పూజ తప్పకుండా ఆయన మార్గంలో ఎందుకు నడుచుట స్టీవర్షిప్ అనే విషయాన్ని, గృహ నిర్వాహకత్వం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయించాను. గ్రీక్లో చక్కని మాట వాడారు, ఓయికోనోమస్. ఎకనామిక్స్ వారు అందరికీ తెలుసు. ఎకనామిక్స్ అనేటటువంటి పదం దీని నుంచి వచ్చింది. ఓయికోనోమస్ అంటే అర్థం ఏంటంటే ఒక గృహమును నిర్వహించేటటువంటి ఒక గృహ నిర్వాహకుడు అని అర్థం. ఓయికోస్ అంటే గ్రీక్లో హౌస్, నోమోస్ అంటే రూల్ లేకుంటే టు మేనేజ్. గ్రీక్లో ఓయికోనోమియా అనగా అర్థం ఏంటంటే స్టీవర్షిప్, గృహ నిర్వాహకత్వం అని అనగా దేవుడు అనుగ్రహించినటువంటి వనరులైనా ప్రాపర్టీ కానీ లేకుంటే భూమి కానీ ఉన్నటువంటి ప్రతి వనరులను ఏ విధంగా చాలా చక్కగా భద్రంగా కాపాడుట అనే అర్థాన్ని ఈ మూల భాష మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇంత మాత్రమే కాకుండా ఓయికోనోమి అనగా ఒక కుటుంబంలో ఏ విధంగా యాజమాన్యము చేయాలి, ఏ విధంగా వనరులను సద్వినియోగంగా వాడాలి అనేది కూడా ఈ ఓయికోనోమి అనే పదము మనకు తెలియజేస్తూ ఉంటుంది. దీనిలో ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గృహ నిర్వాహకత్వంలోనే ఉన్నటువంటిది లీడర్షిప్ అని అనేవారు, స్టీవర్షిప్ అన్నారు. స్టీవర్షిప్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు బోధనలో ఉన్న అంశం ఏంటంటే నాట్ టు బి సర్వ్ బట్ టు సర్వ్. సేవ చేయించుకున్నటకు కాదు కానీ సేవ చేయుటకు. నేను అంటాను స్టీవర్షిప్ లో ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే సేవ చేయుట. సేవ చేయించుకుంట కాదు, సర్వీస్ అనేటటువంటిది స్టీవర్షిప్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఈ సుందరమైనటువంటి ఒక సృష్టిని చేసి ఆ సృష్టిలో గృహము, దేవాలయము, సమాజము మన పని ఒక సెగ్మెంట్స్ ఉన్నాయి. దీనిలో కూడా మనం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నమ్మకంగా దేవుని కొరకు మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు, కుటుంబం కానీ లేకుంటే సంఘం కానీ, సంఘంలో వివిధమైనటువంటి బాధ్యతలు కావచ్చు, సమాజంలో ఉద్యోగంలో ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు, ఏ విధంగా నీవు సేవ చేయుటకు నమ్మకంగా ఉన్నావు. ఇది స్టీవర్షిప్. దీనిలో పాత నిబంధనలో చక్కని ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు ఫరో దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంటి పనుల మీద ఒక అధికారిగా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాడు. పాత నిబంధనలో స్టీవర్షిప్ అనగా అర్థం ఏంటంటే ఇంటి పనుల మీద ఉన్నవాడు. అంటే దేవుడు నియమించినటువంటి ఆ పనుల మీద
ఒక గృహమును నిర్వహించేటటువంటి బాధ్యతను తీసుకొని నమ్మకంగా ఉండుట అని అర్థం. కొత్త నిబంధనలో ఆస్తి అప్పగింపబడిన వాడు గృహ నిర్వాహకుడు. ఇంటిని చూచుచు ఉండే గృహ నిర్వాహకుడు అనే అర్థం కూడా నూతన నిబంధన వచ్చేసి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాల తర్వాత చూడండి. మేము గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకంగా ఉండుట అవసరము. అపోస్తలుడైన పౌలు అక్కడ ఏమంటారు అంటే, మేము గృహ నిర్వాహకులకు మాత్రమే, ప్రతి వాడును నమ్మకంగా తన గృహ నిర్వాహకత్వంలో ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు అని కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుని న్యాయ విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొద్దీ ఒకరికొకరు ఉపచారము చేయుడి. ఉపచారం సేవ చేయుడి. కృపావరము పొందిన కొద్దీ మీరు ఒకరికొకరు ఉపచారము సేవ చేయొచ్చు, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఇది ప్రభు యొక్క వాక్యము అని పేతురు కూడా తెలియజేస్తున్నాడు. What I mean to say this morning, stewardship is a calling. దేవుడు మనలను గృహ నిర్వాహకులుగా నియమించి ఉన్నాడు. It hasn't been given to us randomly. ఏదో యాదృచ్ఛికంగా మనము లేవు. దేవుడు ప్రతి విశ్వాసిని తన కృపలో తన చిత్తములో నియమించి పిలిచాడు. Be a humble, a responsible steward in whatever responsibility has been given to you. అని దేవుని చిత్తము అని నేను కొన్ని లేఖన భాగంలో తెలియజేస్తాను. పేతురు కానీ అపోస్తలుడైనటువంటి పౌలు కానీ సంఘాలకు తెలియజేస్తున్నారు ఏంటంటే, మేము గృహ నిర్వాహకులకు మాత్రమే, మీరును మంచి గృహ నిర్వాహకులుగా ఉండండి. ఇట్స్ గాడ్స్ కాలింగ్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లేఖన భాగంలో చాలా చక్కగా ఉద్దేశాలను వివరించారు. చదవనటువంటి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు నిర్గమకాండము 18వ అధ్యాయంలో చూస్తే ఏ విధమైనటువంటి లక్షణాలు ఈ యొక్క స్టీవర్డ్ గృహ నిర్వాహకుడు కలిగి ఉండాలి అనే విషయంలో మనం చూస్తున్నాం. 13 నుంచి 18వ అధ్యాయంలో నిర్గమకాండం 13 నుంచి 20 వచనాలను చూస్తే మోషే యొక్క మామ మోషతో సంభాషిస్తూ అంటూ ఉన్నాడు, అయ్యా, ఉదయకాలం నుంచి సాయంకాలం మట్టుకు నీ దగ్గర ప్రజలు వస్తూనే ఉన్నారు, నీవు చేయబోతే సరి అయినటువంటిది కాదు. డీసెంట్రలైజ్, డెడికేట్ యువర్ వర్క్ టు అదర్స్ అని అంటున్నాడు. నువ్వు చేయబోతే సరి అయినటువంటిది కాదు. ఈ యొక్క పనిని నీవు విభజించి 1000 మందికి ఒకరికి, 100 మందికి పైన ఒకరిని, 50 మందికి పైన ఒకరిని, 10 మందికి పైన ఒకరిని నీవు నియమించు. అంటే ఆ నియమించబడినటువంటి గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే, మొదటిది సామర్థ్యం కలిగినటువంటి వారు, ఎబిలిటీ. సామర్థ్యం కలిగినటువంటి వారిని నీవు మొదట ఎన్నుకో. రెండవది దైవభక్తి కలిగినటువంటి వారిని నువ్వు చూడు. మూడవది సత్యమునందు ఆసక్తి కలిగినటువంటి వారిని నువ్వు చూడు. నాలుగవది లంచగొండుకు అన్నటువంటి వారిని చూడు. నేను అనుకుంటాను చివరిది భారత సమాజంలో నొక్కి వాక్యాన్ని లంచగొండులు కానటువంటి వారిని చూడు. ఇలా సంఘంలో, సమాజంలో గృహ నిర్వాహకత్వము ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఈ లక్షణాలు ఉండాలి. ఇంకా మీకు అనేకంగా అయితే చూపెట్టగలను. మీరు వెళ్ళి తీతు పత్రికలో, పేతురు పత్రికలో, తిమోతి పత్రికలో మీరు చూస్తే బాధ్యతను నిర్వహించవలసినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు చాలా పత్రికలో వివరించబడింది. కానీ ఇక్కడ చదవలేటువంటి పాఠంలో
నిర్గమకాండలో మనం చూస్తాం. సామర్థ్యం కలిగినటువంటి వారు వీళ్ళారా, ఆశ ఉంటే సరిపోదు గృహ నిర్వాహకత్వంలో చేయుట్లో. దేవుని యొక్క సంఘములో లేకుంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమాజంలో పని చేయటకు సామర్థ్యం కలిగినటువంటి వారు. ఎబిలిటీ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ బాధ్యత మనకు ఇవ్వబడినప్పుడు దానిని సరైనటువంటిదిగా నిర్వర్తించినప్పుడు మనకు ఆ సామర్థ్యం కావాలి. అలాంటి వారిని మాత్రమే నీవు నియమించు. రెండవది, సంఘంలో లేకుంటే సమాజంలో ఈ యొక్క గృహ నిర్వాహకత్వం నిర్వహించటకు దైవ భక్తి, గాడ్లీనెస్. తిమోతికైతే పదే పదే అపోస్తులైనటువంటి పౌలు, నీవు దైవభక్తి అందు ప్రేమ చేసుకో, అదేవిధంగా సంఘాన్ని నువ్వు దైవభక్తి అందు బలపరచమని పదే పదే మొదటి 2వ పత్రికలో ఆయన తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుడు, సంఘంలో బాధ్యత నిర్వహించిన ఏదో మెంబర్షిప్ ఉంటే మాత్రమే సరిపోదు. ఐ వాంట్ టు టెల్ యు, ఇట్ మే బి ఎ కాన్స్టిట్యూషనల్ క్రైటీరియా. లేఖన భాగములను అనుసరించి మనం చూసినప్పుడు దైవ భక్తి కలిగినటువంటి వారు గృహ నిర్వాహకత్వం బాధ్యతల్లో ఉండాలి. అన్కండిషనల్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. దైవ భక్తి కలిగినటువంటి వారు ఇవి ఉన్నప్పుడే నమ్మకంగా మనకు అనుగ్రహించబడినటువంటి లేకుంటే ఇవ్వబడినటువంటి దానిలో మనం ముందుకు వెళ్తాం. మూడవది, సత్యమునందు ఆసక్తి. సంఘంలో సమాజంలో మనం చూస్తాము, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అసత్యమునందు చాలా ఇంట్రెస్ట్, గాసిప్ నందు చాలా ఇంట్రెస్ట్. ఒక గృహమును నిర్వహించడము, గృహమును కట్టడం కంటే గృహమును కూర్చడంలో చాలా నేర్పడతాను. చాలా అందుకనే పత్రికలు మనం చూస్తాం, బృహదర్శకులు గలవారు. అట్లాంటి అంటే వినుడు ఇంట్రెస్ట్ చెప్పడం అంటే నాకు చాలా గృహ నిర్వాహకులైనటువంటి వారు గృహమును కూర్చువారు కాదు పిల్లలు. గృహమును నిర్మించుటలో అంత మాత్రమే కాదు, గృహమును కాపాడేటటువంటి వారు. అనగా కుటుంబమును నిర్మించుటలో, కుటుంబాన్ని నిర్మించబడిన కుటుంబాన్ని కాపాడేటటువంటి వారు. క్రీస్తు యేసు రక్త ఉదిన దారుల్లో కట్టబడినటువంటి సంఘమును కాపాడేటటువంటి వారు. సమాజం దేవుడు ప్రేమతో నిర్మించిన సృష్టిలో ఏర్పడిన సమాజాన్ని కాపాడేటటువంటి వారు. సత్యము నందు ఆసక్తి. క్రీస్తు యేసు ముందు ఆసక్తి కలిగి సత్యమునే ప్రకటించే, సత్యములో నిలదొక్కుని ఆ సత్యాన్ని ప్రకటించేటటువంటి వారుగా ఉండాలి అని, అలాంటి వారిని నువ్వు నియమించాలి అని మోషేకు మహమ్మద్ తెలియజేస్తున్నాడు. చివరిగా లంచగొండులు కానివారు. వాట్ ఏ బ్యూటిఫుల్ క్వాలిఫికేషన్ a steward should have. భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద ఒక దయ్యం రక్కసి ఏంటంటే కరప్షన్. Sad to see that it has creeped into even the churches. గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి లక్షణము కరప్షన్, లంచగొండితనం. ఒకవేళ అలాంటి లక్షణం ఉంటే దేవుడు మంచి గృహ నిర్వాహకుల మనను లెక్కించాడు. And we need to pay for it. God will not leave. అనుకోవచ్చు మనము, నేను చాలా నేర్పడితనంగా, చాలా చాకచక్యంగా నాకు ఉన్నటువంటి డబ్బుతో, ధనముతో, అధికారంతో నేను బయటపడుతూ ఉన్నాను. But God will not leave such kind of people. Have to give your account to the Lord. లంచగొండులు కానిటువంటి వారు గృహ నిర్వాహకులు ఉంటారు. ఇలాంటి లక్షణాలు సంఘంలో కానీ సమాజంలో కానీ గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఉండకూడదు లక్షణాలు అని మన దేవుని యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లక్షణాలు వాళ్ళలో లేనట్టయితే
సామర్థ్యం కానీ, దైవభక్తి కానీ, సత్యమందు ఆసక్తి కానీ, లంచం నుండి ధనము లేనటువంటి ఆ యొక్క లక్షణాలు మనలో లేనట్టయితే మనము మంచి గృహ నిర్వాహకులుగా ఉండము అని లేఖన భాగము చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది. సువార్త పాఠంలో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 14 నుంచి 30 వచనాలను చదువుతున్నాం. చాలా అందరికి తెలిసినటువంటిది. సండే స్కూల్ నుంచి కూడా మనం దీన్ని చదువుతూ ఉన్నాం. తలాంతు, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. దేశాంతరంలో వెళ్ళేటటువంటి యొక్క యజమానుడు వారికి అప్పగించాడు. చివరికి చూస్తే ఏంటంటే 5 తీసుకున్నవాడు 10 చేశాడు, 2 తీసుకున్నవాడు 4 చేశాడు, 1 తీసుకున్నవాడు మాత్రం వెళ్ళి భూమిలో తప్పి పెట్టి ఆయన లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు వారు వచ్చి నమ్మకంగా, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చినావు, నేను 10 చేశాను, నువ్వు 2 ఇచ్చినావు, నేను 4 చేశాను అని 1 తీసుకొని వచ్చిన వాడు యజమానుని అంటున్నాడు, నువ్వు ఇద్దరి చోట ఉండివాడు, చదివి చోట అంతా తీసుకునేటటువంటి వాడు, కాబట్టి నేను భూమిలో దాచి ఉంచినాను, ఇదిగో నీది నువ్వు తీసుకోను. ఒకటి విషయం ఏంటంటే, చెడ్డ దాసుడా, నీకు ఇవ్వబడినటువంటి కొంచెంలో నీవు నమ్మకంగా లేవు. ఆ ఇద్దరు విషయం అయితే, మంచి దాసుడా, నీవు నీకు ఇవ్వబడినటువంటి అప్పగించబడిన దానిలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఇంకా అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను అని అన్నాడు. ఆ చెడ్డ దాసుని తీర్పు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చదవబడినటువంటి పరిశుద్ధ సువార్త పాఠంలో నేను మీకు సమాజంగా చేస్తున్నాను. లూకా సువార్త 19లో కూడా మేము మీనా గురించి చదువుతారు. ఇదే సారాంశం. దీన్ని మనం చూసినప్పుడు గృహ నిర్వాహకత్వంలో ఉండవలసినటువంటి ఒక లక్షణాలు, ఇంకా ఏ విధంగా మనం నమ్మకంగా ఉండాలి అనే సత్యాన్ని ఈ సువార్త పాఠం మనకు తెలియజేస్తాం. ఇద్దరు చాలా చక్కగా 5, 2 తీసుకున్నటువంటి వారు నమ్మకంగా ఉన్నారు. కానీ 1 తలాంతు తీసుకున్నటువంటి దాసులను మనం చూస్తాం. సోమరి అయిన చెడ్డ దాసుడా, హార్డ్ వర్కింగ్, నో హార్డ్ వర్క్, కష్టపడి ఆ తత్వం అతను లేదు. గృహ నిర్వాహకులుగా ఉన్నటువంటి వారిలో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, దే మస్ట్ బి హార్డ్ వర్కింగ్, శ్రమపడాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది ఏ పనిలో కూడా మనం ఏదో సూపర్వైజ్ చేయడం కాదు, యాజమాన్యం అంటే ఏదో మేనేజ్ చేయడం కాదు, చాలా కష్టించి పని చేయాలి, అది ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఏ బాధ్యతలు కూడా సులువుగా అని కాకుండా చాలా శ్రమించి ఈ 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వారు ఎట్లా మల్టిప్లై చేశారో మనం కూడా మనకు అనుగ్రహించబడినటువంటి బాధ్యతను ఆ విధంగా శ్రమపడి ఫలభరితమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి అని దీని ద్వారా మనం జ్ఞాపకం చేయాలి. రెండో విషయం ఏంటంటే, నువ్వు విత్తని చోట పంట పెంచేవాడు, అన్ని చోట నువ్వు ఇలాంటి ఆశించేవాడని నాకు తెలుసు, అందుకనే నేను వెళ్ళి భూమిలో పాట పెట్టాను. చూడండి, పాట నెగటివిటీ చెప్పలే యజమాను, కానీ ఆయన కానీ ఊహించుకున్నాడు ఇట్లాంటి వాడు. ఈ దాసుల్లో మనం చూస్తాము, డజంట్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. క్రైస్తవ సంఘంలో, సమాజంలో ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే, సానుకూలమైనటువంటి దృక్పథము. దేవుడు మనకు గృహ నిర్వాహకతో బాధ్యతలు ఇచ్చినప్పుడు we should have a positive attitude. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. చాలా ఇష్టం క్రైస్తవ దృక్పథంలో పాజిటివ్ థింకింగ్ చాలా చక్కగా రాస్తారు. మీరు వీలైనప్పుడు తప్పకుండా చదవండి. బైబిల్లో నుంచి మీకు చక్కని దీని గురించి ఒక మీకు తెలియజేస్తుంది. సత్యకాండంలో మీరు చూస్తే దేగు చూచుటకు 12 గోత్రాల నుంచి పంపారు, 12 మందిని పంపారు. ఎక్కడికి ఆ నెఫీలీయులను చూసి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించమని 13-14 అధ్యాయాలు తర్వాత సంఖ్య. అయితే అందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ నెఫీలీయులను చూసి అజానుభావులుగా ఉన్నారు, ఆ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఇండికేషన్స్ అన్ని కూడా చూసి వచ్చారు.
అంటున్నారు, మనము వెళితే ఖచ్చితంగా చావడము ఖాయం. కానీ ఇద్దరు మాత్రమే కాలేబు యెహోషువ అంటున్నారు, దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మనము ఖచ్చితంగా వెళదాం అని సానుకూల దృక్పథంలో రిపోర్ట్ వాళ్ళు ఇస్తుంటే మిగతా 10 వారు మాత్రం లేదు, మనం వెళ్ళదు. ఇలా విషయాలను ఎలా చూడాలి? ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి. గివ్ అప్ నెగటివ్ అండర్స్టాండ్. ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఈ యొక్క చెడ్డ దాసులలో లేదు. ఇంకా యజమానునే ప్లేన్ చేస్తున్నాడు, నువ్వు ఇట్లాంటి వాడవు అని తెలుసు. సంఘంలో బాధ్యత మనకి ఇవ్వబడినప్పుడు చాలా విధములుగా ఉంటాయి. నేను చెప్పాలి, సంఘంలో బాధ్యత ఇచ్చినప్పుడు చాలా విధములైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక బాధ్యత నిర్వహిస్తూ ఉన్నప్పుడు, ఒక గృహ నిర్వాహకతో మనకు అనుగ్రహించబడినప్పుడు చాలా విధములైనటువంటి వ్యక్తులు ఉంటారు, చాలా రకాలుగా మాట్లాడతారు. వాటన్నింటినీ కాదు, దేవునిలో ఉండి సానుకూలమైనటువంటి దృక్పథం కలిగి ఒక గుడితో ముందుకు వెళ్ళాలి. అది ఒక గృహ నిర్వాహకుల నుంచి ప్రభుత్వం పాజిటివ్ అండర్స్టాండింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది క్రైస్తవ గృహ నిర్వాహకుల్లో ఉండాలి. అది లేనట్టయితే మనం మధ్యలో ఇతరులు సూటిపోటి మాటలు అన్నప్పుడు ఇది నాకు ఎందుకు, why should I do it? Yes, we have to do it. God has called you to do it. అది నీ ఉడంబడిక. మనుషుల మాటలకు వెరసి భయపడి వెళ్ళుట కాదు. దేవుడు పిలిచాడు, దేవుడు గృహ నిర్వాహకుగా ఉండమని ఈ బాధ్యతను ఇచ్చినాడు. సానుకూలమైన దృక్పథంతో దేవుని పైన ఆధారపడి అన్నిటికీ ఓర్చి సహించి ఆ గురిని చేరుకొనటకు క్రీస్తు వైపు చూస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తా గృహ నిర్వాహకంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈ చెడ్డ దాసుల్లో ఒక తలంపుని తీసుకున్నటువంటి వాళ్ళు అది చూడండి. మొదటనే ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు. దేర్ వాజ్ నో గ్రోత్ ఎట్ ఆల్. ఎప్పుడైతే మనము ఈ యొక్క నెగటివ్ థింకింగ్, ప్రతికూల స్వభావం వల్ల మనం డెవలప్ చేసుకుంటామో, యూ విల్ నాట్ ఫ్లరిష్ ఇన్ ఎనీథింగ్. క్రైస్తవ సంఘంలో అచ్చిరాలు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారు అలాంటి విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేయించి ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మీరు నాకు అప్పగించినటువంటి పనిలో నేను నమ్మకంగా ఉండి ఇగో 5కు 10 చేశాను, 2కు 4 చేస్తానని వారు అంటూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతంగా వారు నిర్వహించినారు. 2 దాసులు కూడా 5 తలాంతులు 2 తలాంతులు తీసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించారు. దేవుని పనులను నిర్వహించుట చులకన కాదు. మన గృహంలో మన సొంత పనుల కంటే కూడా బహు జాగ్రత్తగా దేవుని యొక్క సంఘంలో దేవుడు అనుగ్రహించినటువంటి పనిని చేయుటకు మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం ఆశించాలి. చిన్న పని కావచ్చు, చాలా బాధ్యతగా రెస్పాన్సిబుల్గా మనం బిహేవ్ చేయాలి. దాన్ని చేయుటకు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం చూస్తాము, 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్న వారిని ఎంత అత్యధికంగా వ్యవహరించారు. వారిపైన సూపర్విజన్ లేదు, ఆయన ఇచ్చి వెళ్ళిపోయారు. ఎప్పుడు పదే పదే గురువు కానీ ఇంకెవరో కానీ మనం గుర్తు చేయదు. దేవుడు మనకు ఇచ్చినప్పుడు దానిని నమ్మకంగా బాధ్యతాయుతంగా మనం చేయటకు సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు ఒకరు పదే పదే జ్ఞాపకం చేస్తే అదా ఆయన ఇచ్చాడు, కొంతకాలం తర్వాత మళ్ళీ లెక్క చూసుకున్నట్టు వచ్చారు. ఆ మధ్యలో వారిని సూపర్వైజ్ చేయడానికి ఇవ్వలేదు. కానీ దానిలో బాధ్యత రెస్పాన్సిబిలిటీని వారు కుటుంబంలో మన బాధ్యతలను నిర్వర్తించినట్టు దేవుడు ఒక కుటుంబంలో యజమానిగా నిన్ను ఉంచినాము. ఒక భార్యగా, భర్తగా, లేకుంటే పిల్లలుగా నిన్ను కుటుంబంలో ఉంచినాము. వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వి హావ్?
సంఘంలో ఉంటేనే బాధ్యత కాదు. ఇది కూడా మీకు చెప్పాలి. వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కువ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, దేవుడు వాళ్ళు చెప్పే టైంలో బాధ్యత ఇచ్చినారు. కానీ ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ సభ్యునికి దేవుడు గృహ నిర్వాహకులుగా ఉండండి, డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన వంతుగా బాధ్యతాయుతంగా సంఘం ఏడల మనం మెలగాలి. అందుకే అంటారు, ఈ బాధ్యతను నిర్వర్తించడానికి కొందరు అన్నారు. ఏంటి ఈ యొక్క వనరులు మన దృష్టితో మనం ఆలోచించాలి. 3 విషయాలు అని పంపించారు. ఏంటంటే టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. మన యొక్క సమయము, మన యొక్క తలాంతులు, మన యొక్క ధనము, వీటిని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వీటిని ఏ విధంగా బాధ్యతాయుతంగా మనం ఇవ్వచ్చు. ఎంతమంది దేవుని యొక్క సేవ విషయంలో, ఎంతమంది దేవుని యొక్క సంఘము స్వార్థ సేవ విషయంలో మన సమయాన్ని ఇచ్చేటటువంటి వారంగా ఉన్నారు. దేవుడు చాలా మందికి తలాంతులు ఇచ్చాడు. ఎంతమంది మన యొక్క తలాంతులను సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. కొందరు ప్రొఫెషనల్ గా చాలా వాడేటటువంటి వారు ఉన్నారు. బట్ ఆల్రెడీ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ టాలెంట్ ఫర్ ద స్పిరిచువల్ నరిష్మెంట్ ఆఫ్ యువర్ కాంగ్రిగేషన్. టాలెంట్స్. మూడవది ట్రెజర్. దేవుని యొక్క సంఘము సువార్త సేవలో, దేవుని యొక్క సంఘము యేసుక్రీస్తు యొక్క నియమాలను లేకుంటే సువార్త నియమాలను లోకంలో ప్రకటించినట్టు అధ్యక్ష మండలంలో కానీ, పాస్టరేట్ కానీ, లేకుంటే సంఘంలో కానీ మన ధనమును కేటాయించేవారుగా ఉన్నారు. ఇది మన బాధ్యత అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దానిని సంఘం యొక్క క్షేమాభివృద్ధికి మనము వాడి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకునేటటువంటి వారంగా మనం ఉండాలి. చాలా నమ్మకంగా మనం వాడాలి. ఒక ఉదాహరణ ఎంత నమ్మకంగా ఉండాలి. నేను అంటాను, చాలాసార్లు సంఘంలో బాధ్యత నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే అంత నమ్మకంతో కలిగిన వారంగా మనం ఉండాలి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ చర్చ్. You must be very responsible and faithful stewards of God. ఒక ఉదాహరణ, మెదక్ మహాదేవాలయం కట్టేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి వారు ఒక దగ్గర నుంచి విన్నాను. దేవాలయం కట్టు ఉన్నప్పుడు దాతల దగ్గరికి వెళ్ళారు. వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అనుకుంటాను పాది ఒక దగ్గరికి వెళ్ళాడు. ఒక లబ్బున ఆసాం దగ్గర మంచి రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ ఆయన గడప దగ్గరికి పోగానే కొన్ని సంభాషణ విన్నాడు. చెప్తా ఉన్నాడు. ఆయన వాయిస్ పట్టు ఏంటి అంటే తన పనివాణిని గర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు గర్తిస్తూ ఉన్నాడు? ఆయన అంట అగ్గి పుల్లల్ని నేను ఒకటే రోజులో అగ్గిపెట్టే కథ చేశాను. ఆయన గర్తిస్తూ ఉన్నాడు ఆ యొక్క పనివాణి. ఏమని? ఒక్కరోజే ఈ విధంగా లేవు, ఇంత ఇలా అగ్గిపెట్టెలో ఉన్నటువంటి పుల్లలన్నీ కూడా వ్యక్తం చేశారు. ఇక అక్కడికి వెళ్ళిన బాధ్యత అనిపించింది. అగ్గి పుల్లలకే ఇంత చెప్తాను, ఇక నేను ఏమంటా అని అనుకుంటుంది. కానీ మరో ఆలోచన ఇక్కడ దేవుడు నడిపించింది కదా, అడిగైతే పోదాం, ఇస్తే ఇచ్చా లేకుంటే ధైర్యం చేసి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అయ్యా ఇలా చర్చ్ నిర్మిస్తూ ఉన్నాము, దానికి మీ యొక్క సహకారం కావాలన్నప్పుడు ఆయన 50,000 రూపాయల చెక్ రచించాడు. సంతోషం కలిగింది. అర్థం కాలేదు. అతిపుల దిక్కులు 50,000 ఇచ్చింది. ఎంతైనా మంచిది, అడుగుదాం. అయ్యా నువ్వు ఏమనుకోవద్దు మాట అంటే ఏంటిదంటే, అయ్యా అతిపుల గురించి ఇంతలో ఏదో చెప్తున్నట్టు మీరు తిట్టారు, మరి దేవుడికి ఏమో ఇంత గంభీరంగా వచ్చింది. అన్నా విషయం ఏంటంటే, నేను ఆ విధంగా దేవుని యొక్క వనరులను సేవ్ చేయగలిగాను కనుకనే ఈ విధంగా ఈ రోజు దేవుని యొక్క ఆలయ నిర్మాణానికి 50,000 నేను ఇవ్వగలిగాను. చూడండి, చిన్న విషయం. ఎంత నమ్మకత్వం కలిగి దుబారా చేయకుండా, దుర్వినియోగపరచకుండా దేవుని యొక్క వనరులను పోగు చేసి దేవుని సేవకు ఇచ్చాడో, దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్.
దేవుని యొక్క సంఘంలో, మన యొక్క కుటుంబంలో మనం అనుకోవచ్చు, నేను కష్టపడుతున్నాను. ఎవరి బిడ్డలు చాలా అంటారు, గుర్తుపెట్టుకోవాలి, నేను యవనస్తులకు నొక్కి వాక్యాన్ని ఇస్తున్నాను. నేను కష్టపడి ఈ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. నో, గాడ్ ఈస్ గివింగ్ టు యూ, నాట్ యూ. గుర్తుపెట్టుకోవాలి. నీవు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటా క్రైస్తవ గృహ నిర్వాహకము కాదు. దేవుడు నీవు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానం ఇచ్చి సంపాదించుకున్నకు దేవుడు నిన్ను యోగ్యురాలుగా చేశాడు. బి అవేర్ ఆఫ్ ఇట్. నమ్మకత్వము ఇష్టం వచ్చినట్టుగా దుబారా చేయడం కాదు. నేను కష్టపడ్డా, నేను నా ఇష్టమని తల్లిదండ్రులను దబాయించడం కాదు. క్రైస్తవ విశ్వాసిగా దేవుని బిడ్డగా గుర్తించుకో. దేవుడు అనుగ్రహించిన ప్రతి దానిని నమ్మకంగా దేవునికి లెక్క అప్పచెప్పేటట్టు. చివరికి ఇంకో విషయాన్ని మనం చూడగలం, ఏంటంటే లెక్క అప్పచెప్ప. అకౌంటబిలిటీ అనేటటువంటిది ఒక తలాంతు తీసుకున్న దాసులోనే, కానీ 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్నటువంటి వారు యజమానుడు లెక్క చూసుకునేటప్పుడు రాగానే వారు అప్పచెప్పారు. దేవుడు మనకు ఏ బాధ్యతలు ఇచ్చి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, కుమార్తె, సంఘంలో వివిధ రీతిలుగా బాధ్యతలు దేవుడు అనుగ్రహించినట్టు గుర్తు ఉంచుకోవాలి. ఏంటంటే మనం ఒకరోజు మనం నిర్వర్తించే బాధ్యత విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. మిజరబుల్ ఏంటి చివరికి వచ్చేసరికి ఆ కుమారుడు మనం చూస్తాము, పండు కొరికేటటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రాంతంలోకి దాసుని నెట్టివేయాలి. వాట్ కైండ్ ఆఫ్ మిజరబుల్ ఏంటి? నమ్మకమైన, బాధ్యతయుతమైనటువంటి, సానుకూల దృక్పథం కలిగి కష్టించేటటువంటి లక్షణాలు లేనటువంటి ఒక గృహ నిర్వాహకుడి యొక్క ఎండింగ్ ఎలా ఉంది అంటే వెరీ మిజరబుల్. అలాంటి వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేయవచ్చు. అలాంటి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వనరు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతులు చాలా చక్కగా దేవుని యొక్క మహిమ కొరకు వాడేటటువంటి వారిగా ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా ఇంతకు ముందు చెప్పినట్టు టైం ఛాలెంజ్ ట్రెజర్ విషయం చాలా అవసరం. చాలా డబ్బులు జాగ్రత్తగా వాడే యాజమాన్యం. నేనంటాను క్రైస్తవ సంఘం గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయంలో మనం తరబీదు పొందేటటువంటి వారిగా ఉండాలి. సమాజానికి ఒక మాదిరిని చూపెట్టేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే 2 వ్యక్తులు చాలా చక్కగా దీని గురించి మాట్లాడారు. జాన్ కార్బీ, అదేవిధంగా మెథడిస్ట్ సంఘ స్థాపకులు అయినటువంటి జాన్ వెస్లీ గారు. వారన్న విషయం ఏంటంటే మనము చక్కని గృహ నిర్వాహకులము. జాన్ కార్బీ అంటారు, దేవునికి లెక్క అప్పచెప్పేటటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలి. జాన్ వెస్లీ గారు అయితే ఒక మంచి స్టీవర్డ్గా ఉండాలి అని అంటే ఏమంటారంటే, మనము దేవుని గృహ నిర్వాహకం. ఎప్పుడు ఈ గృహ నిర్వాహకత్వము చాలా మంది అనుకుంటాము, మేబీ పాస్టర్ కమిటీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో బాధ్యత ఇచ్చారు, గృహ నిర్వాహకత్వం అయిపోయిందని అనుకుంటారు. కాదు, నేను అంటాను ఏంటంటే మరణముతోనే మన గృహ నిర్వాహకత్వము ముగుస్తుంది. అంటే క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు యేసులోకి వచ్చినప్పటి నుంచి మరణించే మటుకు కూడా మనకు గృహ నిర్వాహకులనే. ఇంత చక్కని అవగాహన. ఇంకేమంటాడంటే జాన్ గారు, గృహ నిర్వాహకులుగా పనిచేసేటటువంటి వారము మనము విఫలమైనను సఫలమైనను దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి పిల్లల మరి మంచి బాధ్యతాయుతమైనటువంటి వారుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వనరుల విషయం, బాధ్యత విషయంలో నువ్వు చక్కగా ముందుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారు, అనేకులకు ఆశీర్వాదాలను అందించేటటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి అని ప్రభువు లెక్క చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఆ మెప్పుదా ప్రభు నుంచి పొందుకుంటే జీవితానికి
శక్తి అయింది. అలాంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను మెప్పుడు పొందేటటువంటి బిడ్డలుగా మనం ఈ యొక్క సంఘంలో సమాజంలో ముందుకు వెళ్ళటకు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు తన కృపా సహాయాన్ని దయచేయాలి. అందరం ఉద్దేశించబడింది 24వ ఫుట్లో ఆరాధన క్రమంలో 24వ ఫుట్లో ఉన్నటువంటి అపోస్తల విశ్వాసత్వం మనం కలిసి చెప్పుకున్నాము. పరలోక భూలోకంలో సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమున ధరింపబడి పొందికులాత కాలంలో బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యాలకు మూడవ దిన చనిపోయిన వాళ్ళ నుండి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు కుడి చేతి వైపున సజీవులకు మృతులకు తీర్పు తీర్చకు అక్కడ నుండి ఆయన వచ్చి పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవనం నమ్ముచున్నాను. దయచేసి సంఘం అంటే కూడా కూర్చోవలసిందిగా మనం చేసినాం. ఇప్పుడు సంఘ ప్రకటనకు వచ్చాయి. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన దినాలంతా కూడా మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడి మరొకసారి మనం అందరం కూడా ఆయన ఆలయంలో చేరి ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వారం మనం ధ్యానించడానికి మనకి ఏర్పాటు చేయబడినటువంటి అంశం గృహ నిర్వాహకత్వం, బాధ్యతాయుతంగా వనరుల వినియోగం. మరి ఈ అంశంపై మనకు చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ గారు రెవరెండ్ ఎస్ జానయ్య గారికి సంఘం అంతటి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. గత వారం అనగా జూన్ 28వ తేదీన మన దేవుని సేవ నిమిత్తమై చెల్లించినటువంటి కానుకల యొక్క వివరాలు మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 8,000 రూపాయలు, దశ భాగాల ద్వారా 15,200 రూపాయలు, మెన్ ఫెలోషిప్ 500 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ 500 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ 2,000 రూపాయలు, ఈస్టర్ ఆఫరింగ్ 600 రూపాయలు, సాధారణ కానుకలు 5,792 రూపాయలు. అదేవిధంగా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ ఫెసిలిటీని అరేంజ్ చేసిన తర్వాత గత వారం మనకు ఆన్లైన్ ద్వారా కూడా మన దశ భాగాలు అదేవిధంగా మంత్లీ సబ్స్క్రిప్షన్స్ చెల్లించడం అనేటువంటిది జరిగింది. మరి గత వారం మనకు ఆన్లైన్ ద్వారా టైప్ చెల్లించినటువంటి వారు శ్రీమతి సువత్సర ఇమాన్యుల్ గారు. మరి వీరు 45,880 రూపాయలు మరి ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది. మరి ఇవన్నీ కలుపుకొని గత వారం మనం దేవుని సేవ నిమిత్తం చెల్లించినటువంటి కానుకలు 78,472 రూపాయలు. అదేవిధంగా ఈ వారం కూడా మరి ఆన్లైన్ ద్వారా మనకు కొంతమంది సభ్యులు మరి తమ యొక్క దశం భాగాలు అదేవిధంగా మంత్లీ సబ్స్క్రిప్షన్ చెల్లించారు. మరి ప్రత్యేకంగా మిస్టర్ బి అఖిల్, అదేవిధంగా మిస్సెస్ బి సువత్సల ఇమాన్యుల్ గారు, మిస్టర్ బొచ్చు ప్రసాద్ గారు, వీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించడం జరిగింది. వీరి యొక్క వివరాలు రానున్నటువంటి ఆదివారం తెలుపబడడం అనేటువంటి జరుగుతుంది. మరి గత కొన్ని రోజులుగా మన యొక్క కానుకల చెల్లింపు విషయంలో మరి మనం నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని మనం అవైల్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి నెట్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్, దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ బయట డిస్ప్లే చేయబడ్డాయి. దయచేసి వీలైనటువంటి వారందరూ కూడా అంటే ఆలయానికి రాలేనటువంటి వారు మరి ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా తమ యొక్క కానుకలు చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి మన పాస్టర్ ట్రెజరర్ గారు అయినటువంటి శ్రీ డేవిడ్సన్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి సకాలంలో సరైనటువంటి సమయంలో నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మనకు వచ్చేటువంటి విధంగా చూసి అదే విధంగా ప్రతి వారు కూడా మరి చెల్లించి వారి యొక్క స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నప్పుడు మరి వారికి ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తూ మరి ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి శ్రీ డేవిడ్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన గమనించండి. దక్షిణ ఇండియా సంఘం కరీంనగర్ అధ్యక్ష మండలం సూచన మేరకు మరి రానైనటువంటి ఆదివారం అనగా జూలై 12వ తేదీన
మన వేదాంత విద్య ఆదివారంగా మనం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన ప్రతి సంవత్సరం కూడా ఈ వేదాంత విద్య ఆదివారం థియాలజికల్ ఎడ్యుకేషన్ సండే ఇది జరుపుకోవడం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినంగా మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనకు మనకు విశిష్టమైనటువంటి అతిథిగా మన మధ్య మనకు విచ్చేస్తున్నటువంటి వారు మన దక్షిణ ఇండియా సంఘానికి డెప్యూటీ మోడరేటర్, అదేవిధంగా కరీంనగర్ అధ్యక్ష మండలం పీఠాధిపతి గారు అయినటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు మనకు మరి రానైనటువంటి ఆదివారం విశిష్ట అతిథిగా మన మధ్యకు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సంఘ సభ్యులందరూ కూడా దీన్ని గమనించి మరి ఆరాధనలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మరి అదేవిధంగా ఇది వేదాంత విద్య ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కవర్స్ ఆరాధన తర్వాత అందరికీ కూడా అందజేయబడడం అనేటువంటిది జరుగుతుంది. కవర్స్ మాత్రమే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా మనము ఈ వేదాంత విద్యకు మనం సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్ ద్వారా చెల్లించేటువంటి వారు దాని యొక్క స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఇది మనము అధ్యక్ష మండలానికి అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఈ వేదాంత విద్య దేవుని పిలుపు నుండి ఎవరైతే ముందుకు వస్తున్నారో మరి వారందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి అదేవిధంగా సంపూర్ణంగా దేవుని యొక్క సేవలో వాళ్ళని తీర్చిదిద్దడానికి మరి వేదాంత విద్య ఏదైతే ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో మరి దాని వెనుక మనం అందరం కూడా ఉండి పోషించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ చెప్పాలి అంటే మరి మన సంఘంలో నుంచి వచ్చి మన సంఘ సభ్యుడు అయినటువంటి రూబెన్ మార్క్ తండ్రి గారు మరి అంచెలంచెలుగా ఎదిగి మన దక్షిణ ఇండియా సంఘంలోనే రెండవ అత్యున్నతమైనటువంటి స్థానానికి మరి చేరుకునేటువంటి విధంగా దేవుడు తోడ్పడ్డాడు. కానీ దాని వెనుక సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎన్నో సంఘాలు మరి సపోర్ట్ చేసినందుకు మరి ఇంత విశిష్టమైనటువంటి వారి సేవకు రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ వేదాంత విద్యలో మన దక్షిణ మండలం నుండి పూర్తి చేసినటువంటి వారు నలుగురు. అదేవిధంగా ఈ రోజు మనం ఇంత చక్కని వాక్యాన్ని వినగలుగుతున్నాం ఎస్ జాన్ అయ్య గారి నుంచి. అంటే మరి ఎస్ జాన్ అయ్య గారు మరి ఈ సంవత్సరం ఈ కంప్లీటెడ్ హిస్ మాస్టర్స్ ఇన్ థియాలజీ ఎట్ యూటీసీ బెంగళూరు. కాబట్టి ఈ థియాలజికల్ ఎడ్యుకేషన్ కి మన సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మరి ఇంత మంచి వాక్య పరిచర్య ఇంత మంచి సేవకులను మనం అందరం కూడా పొందేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి this is the time that the church needs the pastors who have very good educational background and who have calling from the God. కాబట్టి అలాంటి మరి సేవ మన అధ్యక్ష మండలంలో మరి డెవలప్ కావాలి అంటే మరి సంఘం ముందుకు వచ్చి వేదాంత విద్యను మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రానైనటువంటి ఆదివారం వేదాంత విద్య ఆదివారంగా జరుపుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కవర్స్ తీసుకొని మరి ఈ యొక్క పరిచర్యను సహకరించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి రానైనటువంటి వారం నుండి మరి పాస్టరేట్ కమిటీ తీర్మానం తీసుకున్న తర్వాత అదేవిధంగా బిషప్ తండ్రి గారి యొక్క సూచన మేరకు మరి మనం ఇంతకాలం 2 ఆరాధనలు జరుపుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ 2 ఆరాధనలో ఒకవేళ హాజరయ్యేటువంటి సంఘ సభ్యుల యొక్క సంఖ్య మరి ఒకవేళ 100 కన్నా తక్కువగా ఉన్నట్లయితే మరి 2 ఆరాధనలకు బదులుగా ఒక ఆరాధన నిర్వహించేటువంటి ఆలోచన గురించి మరి బిషప్ తండ్రి గారి యొక్క సూచన తీసుకొని అది రానైనటువంటి ఆదివారం లోపుగా మరి అందరికీ కూడా ఆ యొక్క సమాచారం అందించబడుతుంది. మరి అదేవిధంగా ఉమెన్ ఫెలోషిప్ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన మరి ప్రతి సంవత్సరం నిర్వహించుకునేటువంటి విధంగా మరి ఈ మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం ఉమెన్ ఫెలోషిప్ సభ్యులు ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహిస్తారు. మరి ఈ నెల బిషప్ తండ్రిగా అమ్మగారి యొక్క సూచన మేరకు ఈ రోజు ఉమెన్ ఫెలోషిప్ సభ్యులందరూ కూడా ఈ ఆరాధన తర్వాత మన ఆలయంలో మొక్కలు నాటడం అనేటువంటిది జరుగుతుంది. దయచేసి అందులో కూడా పాల్గొనాల్సిందే కూర్చున్నాం. మరి చివరి ప్రకటన COVID-19 కి సంబంధించి గత వారం చెప్పినటువంటి విధంగా మరి ఈ కరోనా వైరస్ సింప్టమ్స్ మనకు కనిపించినట్లయితే మన సమాజంగా మనం ఎదుర్కొనేటువంటి
సమస్య, చాలా పెద్ద సమస్య ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది. కనీసం మనకు కొంచెం జలుబు అయినా కూడా, మనకు టెంపరేచర్ ఉన్నా కూడా పానిక్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవరు కూడా కేసెస్ తీసుకోవడం అనేటువంటిది జరగదు. కాబట్టి సంఘ సభ్యులు ఎవరు కూడా ఈ విషయంలో పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రికవరీ రేట్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని అందరికీ కావాల్సినటువంటి ఇట్స్ విల్ పవర్, ధైర్యం అనేటువంటిది కావాలి. మనకు దేవుడు మనకు అనుకున్నాడు కాబట్టి ఆ విల్ పవర్, ఆ ధైర్యం అనేటువంటిది కావాలి. దీనితో పాటు సంఘంగా మనం చేస్తున్నటువంటి ఏర్పాటు ఏంటంటే, మనకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా కేసెస్ తీసుకోవు కాబట్టి మనం వెళ్ళాల్సినటువంటిది ఎంజిఎంకి వెళ్ళాలి. కాబట్టి అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు మనకు కొంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మన సంఘ సభ్యులు ఎవరైతే ఎంజిఎం హాస్పిటల్లో పరిచర్య చేస్తున్నారో వారిని సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఎవరికి ఏ రకమైనటువంటి అనారోగ్యం ఉన్నా కూడా పానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఎంజిఎంకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే మేము అక్కడ ఉంటాం, మీకు హెల్ప్ చేస్తామన్నారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా, అలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా మరి అయ్యగారికైనా కమిటీలో ఎవరికైనా మీరు కాల్ చేసినట్లయితే ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించబడడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. రానటువంటి వారం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుగారు. మళ్ళీ మనము దేవుడికి సమర్పించుకోవచ్చు. మన అర్పణలు ప్రభుత్వం సమర్పించారు. దాని కొన్ని వచనాలు మనము కీర్తన నుంచి పాడలు 444వ కీర్తన, జ్యోతిగామం చేయుమో దేవా అనే కీర్తన. జ్యోతిగామము చేయుమో దేవా, ఏ లోకముననే ఖ్యాతి నిరుపమా చేయుమో దేవా. జ్యోతిగామము చేసి మాలో క్రీస్తు పాదము బయలు పరచి, నీతి ప్రేమల తోడ హృదయము నింపి మమ్ములని పిలుచుమయ్యా. జ్యోతిగామము చేయుమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్టుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా. మా కుటుంబములోని వారు ఆనకను నీ వెలుగు చూపగా, మమ్ము నీ మార్గంబునందున జ్యోతిగామము చేయుమో దేవా. ఈ లోకమునని ఖ్యాతి నిలుపగా చేయుమో దేవా. సంగమునని కీర్తి కనబడగా, పరిశుద్ధ సభవా సంబులోనను వృద్ధి చేయుమయ్యా. భంగపరచడి తక్షణాగ్నికి, బాధపరచడి శ్రద్ధులన్నిటి, భారదోలగా శక్తినిధి, భక్తిమాన్
పరిశుద్ధమైన తండ్రి నీ కుమారు నీ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం పొందిన సజీవ మాత్రము మాకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యమైన ఆ కుమారుని ద్వారా నీకు మాము నీ అర్పణను అంగీకరించి నీ మైక్ కొరకు ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం. సంఘము మా ప్రభువా ప్రత్యేకమైనటువంటి అర్పణ దశమ భాగములను ప్రత్యేక విషయములను మా తండ్రి లాక్డౌన్ కాలంలో మీరు వారిని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేక అర్పణను మీ సన్నిధానంలో తీసుకుని వచ్చింది. వాటన్నిటిని మీరు అంగీకరించండి. మా ప్రభువ నమ్మకత్వంతో మీ సన్నిధానంలో నిలబడి మీకు అర్పిస్తూ ఉండగా ఒక్కొక్కరి నిమిత్తము మీ పరిమాణంలో మీరు సిద్ధపరిచిన మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు వారి వ్యక్తిగతంగా వారి కుటుంబంలో ధారాళంగా మనం ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మకమైనటువంటి కృపని ప్రాప్తం మాకు ఇవ్వబడిన ప్రతి అలాంటి ప్రతి వనరు నీ కొరకై వాడినట్టు మీ కృపా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. దయచేసి సంఘం కూర్చోవలసింది మనవి క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయండి.